welcome back to our YouTube channel. Okay, so today we are going to discuss about how to assign artificial variables in big M method. Okay na, so how to assign artificial variables in big M method. Okay, so this artificial variable is denoted artificial variable is denoted by capital A. Okay na, so artificial variables ni manam A to denote chestam and its cost is assigned in objective function is minus m. ఓకే నా, సో మన ఆబ్జెక్టివ్ ఫంక్షన్లో ఆర్టిఫిషియల్ వేరియబుల్ ఒక కాస్ట్ అసైన్ చేస్తాం కాబట్టి అక్కడ మనం ఎలా అసైన్ చేస్తామంటే మైనస్ ఎం అనేది కాస్ట్ అసైన్ చేస్తాం అనమాట. ఓకేనా, సో వీల్ సీ some examples. Okay, so when we have to add these artificial variables, okay, so now we'll see some examples how to add and when to add. Okay, yeah, see here, first example, max z equals to 3x1 minus x2 subject to constraints 2x1 plus x2 less than or equals to 2, x1 plus 3x2 greater than or equals to 4, okay, x2 less than or equals to 3 and x1 comma x2 greater than or equals to 0. Okay, so now we have to solve this problem in what? In big M method. Okay na, so now we have to solve this problem in big M method. So we have to assign artificial variable. Big M method లో మనం ఎప్పుడైనా సరే సాల్వ్ చేయాలి అంటే మనం ఏం అసైన్ చేయాలి? ఆర్టిఫిషియల్ వేరియబుల్ని అసైన్ చేయాలి. సో ఫస్ట్ వీటిని మనం స్టాండర్డ్ ఫామ్లోకి కన్వర్ట్ చేసుకుందాం. ఓకే, సి స్టాండర్డ్ ఫామ్లోకి max z equals to 3x1 minus x2 subject to constraints 2x1 plus x2 plus s1 less than or equals to ఉంటే మనం ఏ వేరియబుల్ యాడ్ చేస్తాము? లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఉన్నప్పుడు మనం కంపల్సరీ స్లాక్ వేరియబుల్స్ని యాడ్ చేస్తాం. సో స్లాక్ వేరియబుల్స్ ఈజ్ నథింగ్ బట్ ఎస్ తోటి డినోట్ చేస్తాం కదా. మరి ఇది ఫస్ట్ కాన్స్టెంట్ కాబట్టి మనం s1 అనేసి అనుకున్నాం. ఈక్వల్స్ టు ఎంత? 2. మరి ఇక్కడ స్లాక్ వేరియబుల్ అసైన్ చేసాం కాబట్టి ఇక్కడ మన ఆబ్జెక్టివ్ ఫంక్షన్లో ఏం యాడ్ చేస్తాం? 0 s1 అంటే దీని కాస్ట్ ఎంత అసైన్ చేసినట్టు మనం ఇక్కడ 0. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్, సి x1 ప్లస్ 3x2 ఇక్కడ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు వచ్చింది. సో గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు అనేది మనకి సింప్లెక్స్ మెథడ్లో రాదు. ఓకే, సింప్లెక్స్ మెథడ్లో మోస్ట్లీ మనకి లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఫామ్లోనే ఉంటాయి కాన్స్టెంట్స్. బిగ్ ఎమ్లోనే మనకి లెస్ దెన్ ఉంటుంది, గ్రేటర్ దెన్ ఉంటుంది, ఈక్వల్ టు ఫార్మేట్ కూడా ఉంటుంది అనమాట. ఓకేనా, సో మరి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు వచ్చినప్పుడు మనం సర్ప్లస్ వేరియబుల్ యాడ్ చేయాలి. అలానే ఆర్టిఫిషియల్ వేరియబుల్ కూడా యాడ్ చేయాలి. అంటే గ్రేటర్ దెన్ వచ్చినప్పుడు మనం 2 వేరియబుల్స్ని యాడ్ చేయాలి. ఒకటి సర్ప్లస్, నెక్స్ట్ ఈస్ వాట్? ఆర్టిఫిషియల్. చూడండి ఒక్కసారి, సో మైనస్ తోటే కదా మనం సర్ప్లస్ని డినోట్ చేసేది, మైనస్ s2 ఎందుకంటే ఆల్రెడీ s1 అనేది ఇక్కడ వచ్చింది కాబట్టి ఇక్కడ s2 అసైన్ చేస్తున్నాం, ప్లస్ a1. అర్థమైందా? ఆర్టిఫిషియల్ వేరియబుల్కి ప్లస్ సైన్ యాడ్ చేయాలి. సర్ప్లస్ వేరియబుల్స్కి ఏం యాడ్ చేయాలి? మనం మైనస్ సైన్ని యాడ్ చేయాలన్నమాట. ఓకేనా, సో ఈక్వల్స్ టు ఏమవుతుంది? 4 ఉందన్నమాట. అర్థమైందా? సో గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఫామ్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? సర్ప్లస్ వేరియబుల్ని యాడ్ చేయాలి,
అలాగే ఆర్టిఫిషియల్ వేరియబుల్ని కూడా యాడ్ చేయాలన్నమాట. ఓకేనా, బట్ సర్ప్లస్ వేరియబుల్ ఈజ్ యాడెడ్ విత్ మైనస్ సైన్. ఓకే, ఆర్టిఫిషియల్ వేరియబుల్ ఈజ్ యాడెడ్ విత్ ప్లస్ సైన్. ఓకే, అండ్ ద నెక్స్ట్ ఈజ్ మరి ఈ ఆబ్జెక్టివ్ ఫంక్షన్లో అసైన్ చేయాలి కదా, సర్ప్లస్ వేరియబుల్కి కూడా కాస్ట్ వచ్చేసి 0నే. సో 0s2. ఓకేనా, సో ఆర్టిఫిషియల్ వేరియబుల్స్ లాస్ట్లో యాడ్ చేద్దాం అన్ని ఈక్వేషన్స్ మనం చేంజ్ చేసిన తర్వాత. ఓకేనా, సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి లాస్ట్ వన్, x2 లెస్ దెన్ ఉంది. మళ్ళీ లెస్ దెన్ అంటే మనం ఏం యాడ్ చేయొచ్చు ఇక్కడ, లెస్ దెన్ అంటే అగైన్ వీ కెన్ యాడ్ వాట్, స్లాక్ వేరియబుల్. సో x2 ప్లస్ s3 ఈక్వల్స్ టు 3. ఓకేనా, గ్రేటర్ దెన్ వచ్చినప్పుడు మాత్రమే మనం ఆర్టిఫిషియల్ వేరియబుల్ యాడ్ చేయాలి. ఇప్పుడు మనం దీని కాస్ట్ s3 కాస్ట్ ఏంటి, ఆర్టిఫిషియల్ ఆబ్జెక్టివ్ ఫంక్షన్లో మనం అసైన్ చేద్దాం. సో s3 అంటే 0s3. సో ఇది స్లాక్ కాబట్టి దీని కాస్ట్ 0. ఇంకా మిగిలింది ఏంటి మనకి, ఆర్టిఫిషియల్ వేరియబుల్ అనేది మనం ఆబ్జెక్టివ్ ఫంక్షన్లో అసైన్ చేయాలి దాని కాస్ట్. సో ఆబ్జెక్టివ్ ఫంక్షన్లో అసైన్ చేసేటప్పుడు దాని కాస్ట్ మనం -m(a1) అని అసైన్ చేస్తాము. ఓకేనా, బిగ్ ఎమ్ మెథడ్ కాబట్టి ఇక్కడ మనం ఆర్టిఫిషియల్ వేరియబుల్ కాస్ట్ ఏమి అసైన్ చేస్తాం, మనం -m అని అసైన్ చేస్తాం అనమాట. ఓకేనా, సో దిస్ ఈజ్ వన్ ఎగ్జాంపుల్. సో వన్ మోర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ. సి, max z equals to 4x1 plus x2 subject to constraints 3x1 plus x2 equals to 3. Next is 4x1 plus 3x2 greater than or equals to 6. Okay, yeah, see, and x1 comma x2 greater than or equals to 0. Okay, so now what we have to do is we have to change this one in standard form. So standard form lo change cheyali kabatti, so mana inequalities ni equations ga convert cheskuntam ante constraints ni. Okay, first max z equals to emanundi ikkada 4x1 plus x2. Okay na, so subject to constraints. So ikkada emundi 3x1 plus x2 ఈక్వల్స్ టు ఫామ్ ఉంది. ఓకేనా, సో ఈక్వల్స్ టు ఫామ్ ఉన్నా సరే మనం ఇక్కడ ఆర్టిఫిషియల్ వేరియబులే యాడ్ చేస్తాము. ఓకేనా, సో ఈక్వల్స్ టు 3 అంటే ఇప్పుడు అర్థమైందా, ఆర్టిఫిషియల్ వేరియబుల్ అనేది ఎప్పుడు యాడ్ చేస్తాం మనం, కాన్స్ట్రెయిన్స్లో ఈక్వల్ టు సైన్ ఉన్నా గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు సైన్ ఉన్నా సరే మనం ఏం యాడ్ చేస్తాం, ఆర్టిఫిషియల్ వేరియబుల్ యాడ్ చేస్తాం అనమాట. సో మీరు అడగొచ్చు నన్ను, మరి ఇక్కడ ఈక్వల్స్ టు ఉన్నప్పుడు ఆర్టిఫిషియల్ వేరియబుల్ యాడ్ చేశారు, మరి స్లాక్ సర్ప్లస్ అవసరం లేదంటే అవసరం లేదు. ఓకేనా, సో సర్ప్లస్ వేరియబుల్ అనేది మనకి ఎప్పుడు వస్తుంది అంటే గ్రేటర్ దెన్ ఉన్నప్పుడు మాత్రమే మనకి సర్ప్లస్ ఆర్టిఫిషియల్ వస్తుంది. కానీ ఈక్వల్స్ టు ఫామ్ ఉన్నప్పుడు మాత్రం కంపల్సరీ మనకి అక్కడ ఓన్లీ ఆర్టిఫిషియల్ మాత్రమే అసైన్ చేస్తాం అనమాట. ఓకేనా, సో నెక్స్ట్ వచ్చేసి 4x1 ప్లస్ 3x2 ఇక్కడ గ్రేటర్ దెన్ ఉంది కాబట్టి మనకి ఏమొస్తాయి, సర్ప్లస్ వస్తుంది, -s1 ప్లస్ a2. ఆల్రెడీ ఇక్కడ a1 ఇచ్చుకున్నాం కాబట్టి ఇక్కడ a2 అనేసి డినోట్ చేస్తున్నాం, ఈక్వల్స్ టు 6. ఓకేనా, సో ఇప్పుడు వీటి కాస్ట్ అసైన్ చేయాలి కదా. ఫస్ట్ ఎస్ స్లాక్ కానీ సర్ప్లస్లు కానీ ఉంటే ముందు వాటిని అసైన్ చేసిన తర్వాత లాస్ట్లో మనం ఆర్టిఫిషియల్ అసైన్ చేయాలి. సో ఇది ఏంటి మనకి సర్ప్లస్ కాబట్టి 0s1. ఓకేనా, ఇక్కడ మైనస్ ఉందని మైనస్ పెట్టుకోవద్దు, ఇక్కడ ప్లస్ తోటే డినోట్ చేయాలి. నెక్స్ట్ ఆర్టిఫిషియల్ మాత్రం -m(a1) మళ్ళీ నెక్స్ట్ దీనికి -m(a2). ఓకే, సో ఇలా మనం ఆర్టిఫిషియల్ వేరియబుల్స్ని అసైన్ చేస్తాము. ఓకేనా, గుర్తుంచుకోండి, ఆర్టిఫిషియల్ వేరియబుల్ మనం ఎప్పుడు అసైన్ చేస్తాము అంటే కాన్స్ట్రెయింట్స్ అనేది ఈక్వల్స్ టు ఫామ్లో ఉంటే. ఓకేనా, కాన్స్ట్రెయింట్స్ అనేవి ఈక్వల్స్ టు ఫామ్లో ఉన్నప్పుడు ఒక ఆర్టిఫిషియల్ వేరియబుల్ మాత్రమే వస్తుంది, ఒక ఆర్టిఫిషియల్ వేరియబుల్ మాత్రమే వస్తుంది. అదే కాన్స్ట్రెయింట్స్లో గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఫామ్ ఉంటే, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఫామ్ ఉంటే అప్పుడు మనకి ఏమొస్తుంది, సర్ప్లస్ వేరియబుల్ సర్ప్లస్
ప్లస్ ఆర్టిఫిషియల్ రెండు వస్తాయి మనకి. అర్థమైందా? సో ఈక్వల్స్ టు ఉంటే ఓన్లీ ఆర్టిఫిషియల్ మాత్రమే వస్తుంది. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఉంటే సర్ప్లస్ ప్లస్ ఆర్టిఫిషియల్. ఓకేనా? సో దిస్ ఈస్ ద వే హౌ యూ హ్యావ్ టు కన్వర్ట్ ద గివెన్ LPP problem in standard form when you are going to solve that one in big game method. Okay, so I think everybody understood this one. Okay, and if you are new to my channel, please subscribe my channel, and if you like, please don't forget to give a like, and please share to your friends, and don't forget to subscribe my channel. Thank you. Have a nice day. Bye.